జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, అది అన్ని విభాగాల్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఉద్యోగాలను తీసేసే అక్కడి వరకు వస్తుంది. చూసుకుంటే రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే టెలికామ్ సెక్టర్లో కూడా ఇంకా ముఖ్యంగా వెళ్ళాలంటే నోకియా అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి దాంట్లో కూడా లే ఆఫ్స్ జరుగుతున్నాయంట. అంటే అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడికి కూడా వచ్చేసిందా? అసలు ఇందులో ఎందుకు లే ఆఫ్స్ జరుగుతున్నాయి? అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ అనేది ఎలా ఉంటుంది? ఎవరిపైన ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది అని అంటే ఇది మనము నోకియాలో లే ఆఫ్స్ ఇప్పటి నుంచి కాదు, అది వాళ్ళు 2023 నుంచి ఇది ప్లాన్ చేసింది. ఇప్పుడు ఏఐ వాళ్ళు వచ్చింది కాదు. సో కొంచెం వాళ్ళు దశల వారీగా తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఇంపాక్ట్ ఇంకొంచెం ఎక్కువ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఈ ప్లాన్ వేశారు, దీన్ని రీకన్స్ట్రక్టింగ్ అంటారు. దీన్ని ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు నోకియా వాళ్ళకి 5G డిమాండ్ లేదు, చాలా పడిపోయింది. దానివల్ల కొంచెం లాసెస్ వస్తున్నాయి. అది కాకుండా సేల్స్ కూడా చాలా పడిపోయింది. అండ్ వీళ్ళకి 67% ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం పడిపోయింది. సో దానివల్ల వీళ్ళు కాస్ట్ కటింగ్ చేయాలంటే ఎంప్లాయీస్ని తీయాలి. సో ఇది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు 2023 నుంచి తీసుకుంటూ కొంత దిశల వారిగా తీసుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ముందే ప్లాన్డ్ గా ఉన్నారు వాళ్ళు. ఇది మొత్తం ప్రీ ప్లాన్ ఏఐ వల్ల కాదు. వీళ్ళు 2023 నుంచి వీళ్ళు ప్లానింగ్ లో ఉన్నారు కాస్ట్ కటింగ్ చేయాలి అని. ఇంకా చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ వాడకం ఎక్కువ అయిపోయింది. దానివల్లే ఎక్కువ మంది మనకి హ్యూమన్స్ అవసరం లేదు అన్నట్టుగా తీసేస్తున్నామని చెప్పేసి ఒక న్యూస్లో అయితే చూశాను నేను. మన క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యూసేజ్ ఎలా ఉంటుంది ఇక్కడ? క్లౌడ్ కంప్యూటింగ్ ఇప్పుడు కొద్ది రోజుల్లో చాలా డిమాండ్ రాబోతుంది. ఎందుకంటే మనకి ఎక్కడైనా మనకి డేటా సెక్యూరిటీ ఉండాలి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేయాల్సింది. ఇప్పుడు ఏఐ మనకు తెలిసింది అందరినీ రీప్లేస్ చేస్తుంది కాబట్టి వాటికి ఫ్యూచర్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా ఎవరైతే జాబ్ చేస్తున్నారో కంపెనీసే వాళ్ళని ఏఐ స్కిల్స్ నేర్చుకొని లేకపోతే క్లౌడ్ కంపెనీ అప్గ్రేడ్ చేయడానికి కూడా వాళ్ళ అమౌంట్ ఇచ్చి మరీ అప్గ్రేడ్ చేయించుకుంటున్నారు. సో దట్ వాళ్ళనే కంటిన్యూ చేయొచ్చు అని అట్లా కూడా కొన్ని ప్లాన్ వేసి చేస్తున్నారు. మొదట జనరల్ ఒక విషయం చెప్పండి. మామూలుగా చదువుకునే పిల్లలు ఉంటారు, మనం బీటెక్ వరకు తీసుకుంటే పిల్లలు వాళ్ళకి చదివే కోర్సే కాకుండా చాలా మంది పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు ఏ కోర్స్ నేర్చుకోరా, ఇప్పుడు అంతా ఏ నడుస్తుంది, ఖచ్చితంగా ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటేనే ఉంటుంది, చదువుకి ఉద్యోగం రాదు, నీకు ఏ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఏదో ఒకటి ఉండాలి. నేను ప్రీవియస్ వీడియోలో మేము ఒక క్వశ్చన్ కూడా అడిగాను. రెజ్యూమ్ కోసం ఒక అబ్బాయి వెళ్ళినప్పుడు ఆయన చూసి రెజ్యూమ్ని ఇందులో ఏఐకి సంబంధించింది ఏమీ లేదు, నువ్వేం నేర్చుకోలేదు, ఏం ప్రాజెక్ట్ చేయలేదని అడిగారంట. అంటే ఖచ్చితంగా అంటే ఇన్ ఫ్యూచర్ చదువుతో పాటు మరి ఆ ఏఐ కోర్సెస్ కూడా నేర్చుకోవాలని అంటారా, అప్డేట్ అవ్వాలని అంటారా? అంటే ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఏఐ రాకముందు కూడా మన స్టూడెంట్స్ ఏంటి బీటెక్ డిగ్రీ చేసుకుంటూ కూడా వేరే కోర్సెస్ నేర్చుకున్నారు. ఎందుకంటే మనకి ఓన్లీ వీటిపైన జాబ్స్ రావు. ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంటే, ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటేనే మనకు జాబ్స్ వస్తాయి. సో అప్పుడు వాళ్ళు సపరేట్గా పైథాన్ అని, జావా అని, .NET అని నేర్చుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏఐ నుంచి డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఏఐ డేటా సైన్స్ కానీ వాటిపైన స్కిల్స్ నేర్చుకుంటే మీకు ఇంకొంచెం ఈజీ అవుతుంది జాబ్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఏఐ ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు ఏఐ వల్ల జాబ్ తీస్తున్నారు కాబట్టి మీకు ఏఐ స్కిల్ ఉంటే మీకు తొందరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఈ నోకియా లే ఆఫ్స్ గురించి మాట్లాడుకుంటే ఎంట్రీ లెవెల్లో ఉన్నటువంటి ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి బాగా ఇంపాక్ట్ పడుతుందని చెప్పేసి అంటున్నారు. అంటే ఎంట్రీ లెవెల్లో ఉన్న వాళ్ళంటే ఎంట్రీ లెవెల్ అంటే ఇప్పుడు మనం కస్టమర్ సపోర్ట్, టెలికాలర్స్ కానీ, లేక బ్యాక్ అండ్ టీమ్ ఉంటుంది, బ్యాక్ అండ్ అడ్మిన్ టీమ్ కానీ, ఇవన్నిటిని ఈజీగా రీప్లేస్ చేస్తుంది. సో దాని వల్ల వీళ్ళని తీసేయడం జరుగుతుంది. ఇట్లా తీసేసేందుకు వాళ్ళు ఆల్మోస్ట్ $8 to $10 billion మిగిలిపోతున్నాయి నోకియా వాళ్ళకి. సో అందుకని కాస్ట్ కటింగ్ చేసుకుంటే చిన్న లెవెల్ అంటే ఎంట్రీ లెవెల్ వాళ్ళని తీసేస్తే ఆ వర్క్ ఈజీగా ఏఐ చేస్తుంది కాబట్టి వాళ్ళని తీసేసుకుంటూ ఆ మనీని సేవ్ చేసుకుంటుంది. అంటే రానున్న రోజుల్లో ఇంకా చాలా వరకు ఈ ఉద్యోగాల కొరతలు అనేవి అంటే పోవడం అనేది, లే ఆఫ్స్ అనేవి ఇంకా ఎక్కువ వినొచ్చు అంటారా? వేరే కంపెనీస్ వెళ్తే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూసుకుంటే అమెజాన్ అని, ఆరకల్ అని ఇవన్నీ లే ఆఫ్స్ అవుతున్నాయి. ఇవే కాకుండా టెలికామ్ కంపెనీస్ వేరే కూడా ఉన్నాయి. ఎరిక్సన్ అని ఇవి కూడా టెలికామ్ కంపెనీస్. ఈ కంపెనీస్ కూడా లే ఆఫ్ చేస్తూనే ఉన్నాయి. మనకి టెలికామ్ ఇక్కడనే కాదు, యుఎస్ కానీ వేరే పెద్ద లీడింగ్ కంపెనీస్ కూడా లే ఆఫ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఏఐ అనే కాదు, వాళ్ళు ఫండింగ్ కూడా చూసుకుంటున్నారు, వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ కూడా యూస్ చేస్తున్నారు. ఇప్పుడు చేసి లే ఆఫ్ చేసేస్తున్నారు. అంటే ప్రతి రంగంలో కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా అరాకిల్ గురించి మాట్లాడాం మనము. వాళ్ళే కనుక తీసేస్తే మరి ఇలాంటి టెలికామ్ ఇలాంటి సెక్టార్స్ లో కూడా వాళ్ళకి మనీ ఇవ్వడం కానీ అవన్నీ ఉంటాయా? సేమ్ రూల్స్ ఉంటాయా? ప్రతి కంపెనీ మీరు చిన్నదైనా పెద్దదైనా మీరు తీసేసేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే.
ఎందుకంటే వాళ్ళని సడన్ గా తీసేస్తే వాళ్ళకి ఎన్నో వాళ్ళకి ఫినాన్షియల్ స్ట్రెస్ Yes, ఉంటది, yes. వాళ్ళ ఈఎంఐస్ Plan ఉంటాయి, ఉంటుంది. ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు ఒక జాబ్ వచ్చిందంటే ఆ శాలరీకి వాళ్ళన్ని ఎవ్రీ మంత్ వాళ్ళకి కొన్ని ఈఎంఐస్ ఉంటాయి, ఇంటి ఖర్చులు ఉంటాయి, లేదా పిల్లలకి స్కూల్ ఫీజు ఉంటాయి, ఇవన్నీ సడన్ గా ఆగిపోతాయి. సో అందుకని అది ఒక 1 to 2 months సరిపోయేలాగా చూసుకొని ఇస్తే, సో దట్ వాళ్ళు వేరే ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కానీ, లేకపోతే వేరే ఆప్షన్ చూసుకునే వారికి కొంచెం వాళ్ళు సెటిల్ అవ్వేలాగా ఉండేటట్టు ఇది మన ఇండియన్ లేబర్ లా అయితే రూల్ పెట్టింది ఇది. సో ఫైనల్ ఒక విషయం చెప్పండి, ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు చాలా మందికి ఐటీ సెక్టర్లోకి రావాలన్న ఒక ఆశ బాగుంటుంది, అలాంటి వాళ్ళకి పాసివ్గా మామూలుగా సైడ్గా ఏ కోర్సెస్ నేర్చుకోవాలి అంటే ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలంటారు? ఇప్పుడు మనకి ట్రెండింగ్ ఉండేది అజ్యూర్ కోర్స్, లేకపోతే ఏఐ డేటా సైన్సెస్, ఇప్పుడు ఏజెంట్ ఏఐ కూడా ఉంది. సో మీరు ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కూడా ఉంది. మీరు మీ సొంతంగా ఆలోచించుకొని మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది, దానిపైన మనం ఏఐని ఎట్లా అప్గ్రేడ్ చేయొచ్చు, దాన్ని ఎట్లా ఏఐని ఇన్బిల్ట్ చేసి ఇంకా ఎక్కువ మీరు స్కిల్స్ నేర్చుకోవచ్చో మీరు సొంతంగా పరిశీలన చేసుకొని అది కోర్స్ నేర్చుకుంటే గనక మీకు చాలా ఉపయోగం పడుతుంది. ఎస్, అయితే మనం కొన్ని కంపెనీస్ తీసేస్తున్నాయి, కొన్ని కంపెనీస్ కొత్త రిక్రూట్మెంట్ కూడా ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లే ఉద్యోగాలు పోతున్నాయి, మళ్ళీ ఉద్యోగాలు రావడం కూడా జరుగుతున్నాయి. ఆ కోణంలో కొన్ని కంపెనీస్ కూడా జాబ్స్ ఇస్తున్నాము, వేకెన్సీస్ ఉన్నాయి, అప్లై చేసుకోండి అనే న్యూసెస్ కూడా మనం చాలానే చూస్తున్నాం కదా. అవును, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓపెనింగ్స్ లేనట్టు కాదు, మనం ఎంతసేపు ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి లే ఆఫ్ గురించే మాట్లాడుతున్నాం, కానీ ఓపెనింగ్ గురించి మాట్లాడట్లేదు. Yes. మీరు ఏ కంపెనీ, ఎంత పెద్ద కంపెనీ ఇప్పుడు ఒరాకిల్ తీసిందా, మళ్ళీ వాళ్ళే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హైర్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏఐ పైన కంప్లీట్ డిపెండ్ అవ్వలేరు. ఏఐకి కూడా ప్రాంప్ట్ ఇవ్వాలి, ఏఐతో కూడా పని చేయించే వాళ్ళు కావాలి. ఎస్, సో ఖచ్చితంగా మళ్ళీ హైరింగ్స్ చేసుకుంటారు. అందుకే మనం చెప్పేది అప్గ్రేడ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు కొత్త స్కిల్స్ నేర్చుకోండి. ఎస్, అలా చేసుకుంటే ఎవరైతే తీసారో మళ్ళీ వాళ్ళే హైర్ చేసుకుంటారు. అంటే ముందుగా స్మార్ట్ టాలెంట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు, ఏది పడితే అది మనం నేర్చుకుని వెళ్ళి ఉద్యోగం చేసేద్దాం అంటే ఇక నడవదు అన్నట్టు. అంతే, మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి. మీరు కార్పొరేట్లో ఉండాలి అనుకుంటే మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటారు. కొత్త మార్కెట్లో ఏం కొత్తగా ట్రెండ్ వచ్చింది, ఏం స్కిల్స్ వస్తున్నాయి, అవి మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకున్నారు అనుకోని వేరే కంపెనీస్ వాళ్ళు మీ స్కిల్స్ చూసి మీకు ఇంకా 30 to 40 హైక్ ఇచ్చి తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.